నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. విశాఖ రైల్వే జోన్ కి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా విశాఖ నుంచి వర్చువల్ గా అనేక అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. దాదాపు 2 లక్షల అభివృద్ధి పనుల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి శంకుస్థాపన చేశారు. దాదాపు విశాఖలో 3 గంటల పాటు ప్రధాని మోదీ పర్యటన సాగింది. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్ కి మోడీ వెళ్లారు. అంతకుముందు ప్రధాని ఎయిర్పోర్ట్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. విదేశాలకు పరారైన నేరస్తుల్ని తిరిగి తీసుకువచ్చేందుకు భారత పోలీసు విభాగం దోహదపడుతుందన్న అమిత్ షా, అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తు వేగవంతం కోసం భారత పోల్ ఇకపై రాష్ట్రాల పోలీసులు కూడా ఇంటర్పోల్ ని నేరుగా సంప్రదించవచ్చన్న అమిత్ షా, విదేశాలకు చెక్కేసిన నేరస్తుల్ని దర్యాప్తు సంస్థలు భారత్ తిరిగి తీసుకువచ్చేందుకు భారత పోల్ విభాగం దోహదపడుతుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తుని వేగవంతం చేసేందుకు భారత పోల్ ని తీసుకువచ్చామని అమిత్ షా తెలిపారు. ఇప్పటి వరకు ఇంటర్పోల్ తో భారత్ తరపున సిబిఐ మాత్రమే సమన్వయం చేసుకునేదని, ఇకపై భారత పోల్ పోర్టల్ ద్వారా దేశానికి చెందిన ప్రతి దర్యాప్తు సంస్థ, అన్ని రాష్ట్రాల పోలీసులు నేరుగా ఇంటర్పోల్ ని సంప్రదించవచ్చని చెప్పారు. ఇందుకు గాను 3 నేర చట్టాలపై రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను సిబిఐ తీసుకుంటుందని అమిత్ షా వెల్లడించారు. विदेश में बैठे हुए अपराधी और हमारे देश में अपराध कर विदेश भागे हुए अपराधी को हमारी कानून की नेट के अंदर ला पाए। हमने 3 जो क्रिमिनल जस्टिस सिस्टम की संहिताएं बनाई हैं, इसके अंदर हमने ट्रायल इन एब्सेंसिया का एक नया प्रावधान जोड़ा है। इसके माध्यम से एक न्यायिक प्रक्रिया के बाद इसको सुनिश्चित कर पूरा कर कोर्ट के अधिकृत ऑर्डर के साथ उनकी अनुपस्थिति में वो दुनिया के कोई भी कोने में छिपे हों, कोई भी कोने में बैठे हों, इन पर ट्रायल चलाना बहुत सरल हो जाएगा। और अगर एक बार ये भारत के अंदर सजा प्राप्त करते हैं तो उनको अनेक देशों से भारत में लाने की सरलता भी बढ़ जाएगी। एक कानूनी व्यवस्था जो हमने खड़ी की है वो और भारत पोल के माध्यम से हमारी सभी कानून प्रवर्तन एजेंसियों को जो सुविधा मिलेगी, ये दोनों को अगर मिलान करते हैं तो मैं समझता हूं कि आने वाले दिनों में दुनिया के कोई भी कोने में अपराध कर भागे हुए लोगों को सजा कराना और भारत के कानून के सामने उपस्थित करना दोनों बहुत सरल हो जाएगा। इसके लिए सीबीआई ने भारत पोल की शुरुआत के साथ साथ नीचे तक इसकी ट्रेनिंग की भी जिम्मेदारी लेनी चाहिए। टीमें बनाकर भारत पोल का उपयोग और हमारी नई आपराधिक कानून प्रणाली जो हमने बनाई है उसके अंदर अंतर्राष्ट्रीय गुनाहों को रोकने के लिए जो कुछ सुधार किए हैं, इस सब का नीचे तक ट्रेनिंग करने की व्यवस्था सीबीआई करती है, तभी ये हमारी व्यवस्थाएं लॉजिकल एंड तक पहुंच जाएगी। मुझे पूरा विश्वास है कि इससे जरूर फायदा होगा और अब जो ट्रेनिंग का और जानकारी का हिस्सा है वो भी हम बहुत अच्छे तरीके से करेंगे। నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన 2.8 లక్షల కోట్ల ప్రాజెక్టుకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్ గా సుమారు 2.8 కోట్ల విలువైన 20 వరకు ప్రాజెక్టులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ప్రధాని మోదీ వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రంతో సహా పూడి మడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు బీబీ నగర్, గుత్తి, పెండేకల్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అలాగనే 16వ నెంబర్ జాతీయ రహదారిలో చిలకలూరిపేట 6వ లైన్ బైపాస్ ని జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లను వర్చువల్ గా ప్రధాని ప్రారంభిస్తారు.
ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ కి తృతిలో ప్రమాదం తప్పింది. దుబాయ్ లో కార్ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఆయన ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ కారు ఒక్కసారిగా ట్రాక్ గోడను బలంగా ఢీకొన్నది. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది కారులో చిక్కుకున్న అజిత్ ను బయటకు తీసుకువచ్చారు. జనవరి 11-12 తేదీలో 24H దుబాయ్ 2025 పేరుతో జరగనున్న కార్ రేస్ లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ కి ఎలాంటి గాయాలు కాలేదని అజిత్ సన్నిహితులు తెలిపారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీపై రాష్ట్ర స్థాయి సదస్సు బుధవారం ఉదయం విశాఖలోని VMRDA చిల్డ్రన్ ఎరీనాలో ప్రారంభించడం జరిగింది. 2 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సహకారం అందిస్తున్న ఈ సదస్సులో ITES, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీస్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ అండ్ సస్పెన్షియల్ టెక్నాలజీ, మెడికల్ అండ్ హెల్త్ టెక్నాలజీ, క్రియేటివ్ టెక్నాలజీపై చర్చలు జరుగుతాయని ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్షిప్ ఫోరం కన్వీనర్ శ్రీధర్ కొనరాజు తెలిపారు. Our Honorable Minister for ITNC, RTG, Mr. Lokesh Garu, for sparing his time, because we've been seeing he's running a lot of things and a lot of activities, but despite that, thank you, sir, for giving us your time and your reassurance that if industry is coming forward, the government is there to extend whatever it takes to make Vision 2047 a reality. Thank you for sharing your insight on that, sir. And I also like to thank our Honorable MP, Mr. Bharat Garu, for reassuring that your dreams can happen. You are there with an idea. We are there to take the risk. So thanks for that input as well, Bharat Garu. Graphic language in the US is the Telugu community. The highest per capita incoming earning community in the US is again the Telugu community, beating even the Jewish community. This is not to blow my own trumpet. I'm just saying that the seed that was laid by Chandrababu Naidu Garu 25 years ago has borne fruit now over the last decade or so. So, as Gunani Garu mentioned, now it is 2047 vision. And with the policy that is so well written, which is covering so many different aspects, we request all of you to participate. We want you to be a part of this journey. Please help us accelerate. And these 5 years are very crucial. This is the foundation for that future. And please push us. Don't expect, just because I speak very rosy words here, that tomorrow everything will happen instantly. A vision where Andhra Pradesh becomes a global digital technology powerhouse by embracing innovation, fostering deep technology capabilities, and driving convergence across industries. The theme of this summit is Shaping the Future, empowering Andhra Pradesh through innovation, deep tech skills, and convergence. Resonates deeply with your government's commitment to economic growth, technology advancement, and social transformation. Innovation has always been the engine of progress. From disruptive technologies in artificial intelligence, robotics, quantum computing, health tech, edutech, to smart solutions in energy, infrastructure, technology, which is shaping the world faster than we ever imagined. We are at the cusp where industries must converge. IT, electronics, medtech, and smart technologies must come together to work symbiotically to solve our complex social issues and in a very holistic manner. I would like all of you to think about a few examples. How can technology, convergence of technology, fundamentally transform healthcare? I have seen a pilot done by Tata Health in Karnataka, where they're able to use IoTs, they're able to use data effectively, and look at predictive models to predict where the incidence of diabetes, blood pressure, and so on and so forth. Government, the park is, I think, a gleaming example of what a visionary leader can do. And I think it was Mr. Naidu's will that actually saw that park through. And it really supported India during COVID. And I think as Vizagayites, we should be really, really proud of it. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు భద్రత పెంచారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీఎం భద్రత వలయంలోకి
కౌంటర్ యాక్షన్ బృందాన్ని జత చేశారు. సీఎంకు ఎస్ఎస్జీ స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ బృందం రక్షణ కల్పించనుంది. ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీమ్ కి శిక్షణ ఇస్తున్నారు. న్యాయవాదులపై పోలీసుల జులుం నశించాలని నినదిస్తూ గుంటూరులో న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై సీఐ ఎస్ఏ వారి సిబ్బంది చేసిన దాడిని ఖండిస్తూ బుధవారం గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మారెడ్డి మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానం ద్వారా చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాష్ రావుపై పోలీసులు తెరిచినటువంటి దమనకాండకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఈ వారం అంతా న్యాయవాదులు విధులను బహిష్కరించుకునే భాగంగా ఈరోజు విధులను బహిష్కరించి మరి ఇరువురు న్యాయవాదులు నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మేమంతా వారి సంఘీభావంగా తెలియజేయడం జరిగింది. మా డిమాండ్స్ ఎస్ఐసిఐని సస్పెండ్ చేయాలా, కఠినమైన చర్యలు తీసుకోవాలా, వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, అదేవిధంగా డాక్టర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అలాగే డాక్టర్ పైన మెడికల్ కౌన్సిల్ వారు వారిని సస్పెండ్ చేయాలా, అదేవిధంగా న్యాయవాదిపై అక్రమంగా రిజిస్టర్ చేసినటువంటి క్రిమినల్ కేసుని పోలీసు వారు వెనక్కి తీసుకోవాలి. దీనికోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా బంద్ను ప్రకటించాం. ఈలోగా మేము మా అసోసియేషన్ జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డిమాండ్ పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుందని, అంతేకాకుండా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోలీసు వారు చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్ని ఫ్యాష్ చేసే విధంగా మేము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అదేవిధంగా వారిపై కేసు కట్టే విధంగా మేము కోర్టులో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా 199/200 సిఆర్పిసి కింద అదేవిధంగా మేము పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మా చేత బలవంతంగా కోర్టు యొక్క ఆర్డర్ తీసుకుని పోలీసుల మీద కేసు నమోదు చేసేదాకా లేకుండా చట్ట ప్రకారం ధర్మ ప్రకారం న్యాయంగా పోలీసులు వారే చేయవలసిన చర్యలు చేయాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలనలోని రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని గణాంకాలతో సహా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తెలియజేశారు. బుధవారం ఆయన ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీతో శంకుస్థాపనలు చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు రావడం శుభ పరిణామమే. వచ్చి పలు ప్రాజెక్టులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు, అంతా సంతోషమే. కాకపోతే ప్రధానమంత్రి గారు కొత్తగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కొత్త ప్రాజెక్టులు ఏదన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చి ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఆనందించేవాళ్ళు. కానీ ఇవాళ మనం రాష్ట్రంలో చూసినట్టయితే మొత్తము సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు వ్యవహారం కనబడుతుంది. అంటే తెచ్చినవి ఏమో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినాయి. ఇప్పుడు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, లేకపోతే గ్రీన్ ఎనర్జీకి హైడ్రోజన్ దానికి సంబంధించి అయితే కానివ్వండి, లేకపోతే రైల్వే జోన్కి అయితే కానివ్వండి, అప్పుడు గతంలో ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినాయే. ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా ఏం తీసుకుని వస్తున్నారు అనేది మా ప్రశ్న. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఇప్పుడు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఉంది, అది ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఏదన్నా మీరు హామీ ఇప్పించగలుగుతున్నారా అని అడుగుతున్నాం. అది ప్రైవేటైజ్ చేయట్లేదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతాము. ఇప్పుడు మొన్న బడ్జెట్లో కర్ణాటకకి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి సంబంధించి చేయూతనిచ్చారు. అట్లా స్టీల్ ప్లాంట్కి మీరు అడిషనల్గా ఏదన్నా ఒక 10,000 కోట్లు ఎంతో అనౌన్స్ చేయిస్తే అక్కడ వేల సంఖ్యలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షల సంఖ్యలో బతుకుతా ఉన్న కార్మికులకు కానీ, లేకపోతే వివిధ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ, యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో బాగుపడతారు కదా. దానికి సంబంధించి ఏదన్నా తీసుకొస్తున్నారంటే అదేం కనబడట్లా. ఇవాళ నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇప్పుడు గతంలో కూడా ఈ ఎన్టీపీసీ ద్వారా గతంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కి అప్పుడున్న సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు మరి అక్కడ ఎంఓయూలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.